సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. నమస్తే, 95 న్యూస్ ప్రేక్షకులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఉపాధ్యాయ దినోత్సవం గురించి మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ సంస్కృత ఉపాధ్యాయులు ధనుంజయ్ గారు. ఉపాధ్యాయ దినోత్సవం గురించి మరికొన్ని విషయాలు ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అందరికీ 95 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ధనుంజయ్ గారు, ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? అంటే ఇది గత సంవత్సరాల నుంచి ఉందా, మన పరంపర నుంచి వస్తుందా, లేదు ఈ మధ్యన ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారా? ఇంకా చదువుకున్న వారికి ఉపాధ్యాయ దినోత్సవం ఉంటుందా, చదువుకునే వారికి కూడా ఉపాధ్యాయ దినోత్సవం, వాళ్ళకు ఉపాధ్యాయులు ఉంటారా? దాని గురించి మీరు కొంచెం వివరంగా తెలియజేయండి. తప్పకుండా, మంచి ప్రశ్న అడిగారు. ఉపాధ్యాయ దినోత్సవము అనేది మన గురు పరంపర, గురువులు ఎప్పటి నుంచి అయితే ఉన్నారో అప్పటి నుంచి ఇది జరుగుతుంది. గురు పూజా మహోత్సవము, వ్యాస పౌర్ణిమ, బుద్ధ పౌర్ణిమ అని చెప్పి ఇలాంటి పండగల రూపంలో మన వాళ్ళు జరుపుకుంటున్నారు. వ్యాస భగవానుడు సంస్కృతంలో వేదవ్యాసో భగవాన్ ఋషి అంటాం. అతని పుట్టినరోజుని గురు పూజ మహోత్సవంగా జరుపుకోవడం మన ఆచారం. అయితే ఇటీవల ఈ కాలంలో, అంటే ఈ జనరేషన్లో ఉపాధ్యాయ దినోత్సవం అని చెప్పి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, మనకందరికీ తెలిసిందే, 1888 సంవత్సరంలో తిరుపతి దగ్గర తిరుత్తురుని ఊరిలో జన్మించారు. ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక మంచి ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకొని భారతదేశానికి 1962 నుండి 67 వరకు రాష్ట్రపతిగా కూడా పనిచేశారు. ఆయన పుట్టినరోజును మనం ఇప్పుడు ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే ఎందుకు జరుపుకుంటున్నామంటే, ఆయన ప్రియ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి మీ జన్మదిన వేడుకలను మేము జరుపుకోవాలనుకుంటున్నాం, మాకు చెప్పండి అని అడిగితే, ఆయన జన్మదిన వేడుకల కంటే కూడా నా ఒక్క జన్మదిన వేడుకనే కాకుండా నా పుట్టినరోజున ఉపాధ్యాయుల దినోత్సవం అంతటా కూడా ఉపాధ్యాయుల అందరినీ ఉద్దేశించి ఒక ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోండి అని ఆయన సెలవిచ్చారు. కావున మనం ఇప్పుడు సెప్టెంబర్ 5న మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే ఇంకొక ప్రశ్న అడిగారు మీరు, ఉపాధ్యాయ దినోత్సవం చదువుకున్న వారికి మాత్రమే ఉంటుందా, చదవని వారికి కూడా ఉంటుందా అని. ఇది మంచి ప్రశ్న. అంటే ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కీలకమైన పాత్రను పోషిస్తారు. అంటే మనకు అసలు ఈ నేర్చుకోవడం అనేది ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అంటే, అమ్మ ఒడిలో ఆమె లాలిస్తూ, బుజ్జగిస్తూ, గోరుముద్దలు తినిపిస్తూ ప్రేమను పంచడం ఎలా అని నేర్పిస్తుంది. అంటే మనకి అందుకే మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ అంటారు. ఆ తర్వాత నాన్న విషయానికి వస్తే, తన గుండెలపై మనల్ని నిలుచోబెట్టి బుడుబుడు అడుగులు నడిపిస్తూ జీవితంలో నడవడిక ఎలా ఉండాలి అని నేర్పిస్తారు. కాబట్టి నాన్న కూడా మనకి ఒక గురువే. ఆ తర్వాత బడిలో 4 గోడల మధ్య 4 దిక్కుల ప్రపంచాన్ని పరిచయం చేసిన గురువులు మనం చాలా బాగా గుర్తుపెట్టుకుంటున్నాం. కానీ నా అభిప్రాయం ప్రకారము గుణపాఠాలు నేర్పించే స్నేహితులు కూడా మనకు గురువులే. అదేవిధంగా మన జీవితంలో ఒక మంచి స్థానానికి వెళ్ళడానికి కారకులైన హితులు, సన్నిహితులు కూడా మనకు గురువులే. ఇంకా చెప్పుకుంటే పాఠ్యాంశాలు బోధించినంత మాత్రం చేత గురువులు కాదు, మనకు తెలియని విషయాన్ని తెలియజేసే ప్రతి ఒక్కరూ గురువులే. ఏదైనా వృత్తిరీత్యా పరంగా కూడా వాళ్ళకి నేర్పించిన వాళ్ళు గురువుతో సమానమే. సో గురువుతో సమానమే. ఇప్పుడు ఒక సంగీతము, ఒక నృత్యము, వాళ్ళను కూడా గురుతుల్యునిగానే భావిస్తాం. ఇంకా సమాజంలో చేసేటువంటి పనులన్నిటిపైన ప్రతి పనిలో నైపుణ్యం కలిగిన వ్యక్తి తన శిష్యులకు నేర్పిస్తే వాళ్ళు వారిని గురుతుల్యునిగానే భావిస్తారు, గురువులుగానే గుర్తుపెట్టుకుంటారు. ఇంకొక విషయానికి వస్తే, మనల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు, వాళ్ళని మనం ఒక శత్రువులుగా భావిస్తాం. కానీ విమర్శించేటప్పుడు కూడా వాళ్ళని మనం గురువులుగానే భావించాలి.
ఎందుకంటే వారు విమర్శించడం వలన మనం మానసికంగా దృఢంగా ఎలా ఉండాలని నేర్చుకుంటాం కదా. కాబట్టి వారు కూడా మనకి గురుతుల్యులుగానే మనం భావించాలి. కారకులు అవుతున్నారు కాబట్టి వీళ్ళందరూ గురువులే. చదువుకున్న వాళ్ళు మాత్రమే ఉపాధ్యాయులు కలిగి ఉంటారు, వాళ్ళు మాత్రమే ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఇలా ఏం లేదు. ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోవచ్చు. ఈ గురువు అనే స్థానం ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది కాబట్టి గురువులను అందరూ గౌరవించాలి అని నా అభిప్రాయం. అధ్యాపకులు, ఆచార్య, గురువు, ఉపాధ్యాయులు ఇవన్నిటికీ అర్థం ఒకటే, అయినా పలకడంలో ఇంత వ్యత్యాసం ఉంది. అంటే అర్థము ఒకటే, వాళ్ళు చేసే వృత్తి అనుసరీత్యా వాళ్ళందరూ ఒకటే అని మనం అనుకుంటాము. కానీ అక్కడ తేడాలు ఉన్నాయి. ఈ తేడాలని మనం ఒక చిన్న సంఘటన సన్నివేశ రూపంలో మీకు చెప్పదలుచుకుంటున్నాను. అధ్యాపకుడు, ఉపాధ్యాయుడు, ఆచార్యుడు, గురువు ఇలా ఎందుకు ఈ పేర్లతో ఇలా పిలుస్తున్నారు అంటే ఇవన్నీ సంస్కృత పదాలే. సంస్కృతంలో ప్రతి పదానికి ఒక డెఫినేషన్ ఉంటుంది, అర్థాలు కూడా దాన్ని బట్టి మనకి గోచరిస్తూ ఉంటాయి. ఇక్కడ అధ్యాపకుడు అంటే నేను ఒక చిన్న సన్నివేశం ద్వారా చెప్పదలుచుకుంటున్నాను. ఒక వ్యక్తి ఇటుకలు తయారు చేస్తున్న ఒక ప్రదేశానికి వెళ్ళి ఆ ఇటుకలు ఒక 4 వ్యక్తులు అక్కడ ఇటుకలను తయారు చేస్తున్నారు మట్టితో. వాళ్ళని అడిగాడు. ఫస్ట్ ఒక అతన్ని అడిగాడు, ఏం చేస్తున్నావు నువ్వు అని. అప్పుడు అతను చెప్పాడు, నేను మట్టి పని చేస్తున్నాను, ఇక్కడ మట్టి పని చేసుకుంటున్నాను. సెకండ్ వ్యక్తి దగ్గరికి వెళ్తే, రెండో అతని దగ్గరికి వెళ్తే నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. నేను మట్టితో ఒక గృహ నిర్మాణానికి అవసరమైన ఒక వస్తువుని ఏదో తయారు చేస్తున్నాను అంటాడు. మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగితే నువ్వేం చేస్తున్నావని, నేను గృహ నిర్మాణానికి ఇటుకలు అవసరం కదా, ఒక గోడ కట్టాలంటే ఇటుక అవసరం కదా, ఇటుకలను తయారు చేస్తున్నాను అంటాడు. ఇంకొక 4వ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగితే తనేమంటాడు అంటే నువ్వేం చేస్తున్నావు అంటే, నేను అందమైన గృహ నిర్మాణానికి, ఆ గృహ నిర్మాణం జరగడానికి భాగస్వామిని అవుతున్నాను అంటాడు. అంటే ఇటుకలను తయారు చేయడం, ఇటుకలు ఈయన తయారు చేస్తే ఆ గృహ నిర్మాణం అవుతుంది అంటే ఈయన భాగస్వామ్యం కూడా ఆ గృహ నిర్మాణంలో ఉందని తను ఫీల్ అవుతున్నాడు. అదే విధంగా ఇక్కడ కూడా అధ్యాపక వృత్తిని డబ్బుల కోసము ఏదో బ్రతకడం కోసం చేస్తే అది అధ్యాపక వృత్తి, అధ్యాపకుడు. ఉపాధ్యాయుడు అంటే పిల్లలకి మార్కులు కావాలి, వాళ్ళకు ఒక సర్టిఫికేట్ కావాలి, వాళ్ళకు ఒక భవిష్యత్తులో ఒక అవసరానికి నేను ఉపయోగపడుతున్నాను అనుకునేవాడు అధ్యాపకుడు. ఉపదేశించేవారు ఉపన్యాసం అది వేరు. ఉపన్యాసము అధ్యాపనం చేసేవాడు అధ్యాపకుడు. ఉపాధ్యాయులు అంటే ఇంకా కొద్దిగా దగ్గరగా ఉండి కొద్దిగా కేర్ ఎక్కువ తీసుకుని, అంటే సమీప్యర్థ, సంస్కృతం ప్లస్ అధ్యాపక ఉపాధ్యాయ అధ్యాయ అంటే ఇంకా కొద్దిగా కేరింగ్ ఎక్కువ తీసుకొని వాళ్ళు మార్కుల వైపు కానీ వాళ్ళకి ఏదైతే కావాలో దాన్ని అందించేవాడు ఉపాధ్యాయుడు. ఆచార్యుడు అంటే ఆచరతితే ఆచార్య, తను ఆచరిస్తూ శిష్యులను ఆచరింపచేసేవాడు, నడిపించేవాడు. వీళ్ళు ఏంటంటే నేను విద్యార్థులని వాళ్ళు భవిష్యత్తుని తీర్చిదిద్దుతున్నాను, ఒక మంచి ఇటుకను తయారు చేస్తున్నాను అనేటట్టుగా ఆచార్యుడు. అదే గురువు దగ్గరకు వస్తే గురుహు అనే పదము గకారః అంధకారః మీన్స్ అజ్ఞానం, రకారో మాపనం ఇది ఉచ్యతే అంటే అంధకారము అనే అజ్ఞానాన్ని తీసేసి మనలో జ్ఞానాన్ని అనే వెలుగును నింపేవాడు గురువు. ఆయన ఏమంటున్నాడంటే నేను భావి భారత పౌరులను తయారు చేస్తున్నాను అని భావించేవాడు గురువు. అంటే ఒక విద్యార్థి యొక్క వ్యక్తిగతం కాదు, ఇక్కడ విద్యను అందించడం వలన ఒక గురువులు ఒక శిష్యుల్ని తయారు చేసి ఒక మంచి సిటిజన్గా భావి భారత పౌరులుగా బయటకు పంపించడం, అలాంటి భావన కలిగిన వాళ్ళే గురువులు. ఆ గురువుల్ని మనం గౌరవించుకోవాలి. ఈ రోజున కనుక చూసుకుంటే గురువులు దొరుకుతున్నారు, సద్గురువులు
తక్కువ అవుతున్నారు. సో అది కొద్దిగా బాధాకర విషయము. సో ఇది ఆ డిఫరెన్సెస్ అధ్యాపకుడికి, ఉపాధ్యాయుడికి, ఆచార్యుడికి, గురువుకి. సో ఈ రకంగా మనం సంస్కృత గ్రంథాలు కానీ లేకపోతే గురు పరంపర, సో శ్రీకృష్ణుడి దగ్గర తీసుకుంటే సాందీపు మహాముని, రామ లక్ష్మణులకేమో వశిష్ఠుడు, విశ్వామిత్రులు గురువులు. గురువు లేని ఏ వ్యక్తి కూడా జీవితంలో ఉన్నతమైన స్థానానికి పోలేదు, మన చరిత్ర కనుక మనం చెక్ చేసుకుంటే. అలాగే ఎక్కడో చదివాను నేను, అంటే ఆదిశంకరాచార్యులు ఒక శిష్యుడు అడుగుతాడు ఆదిశంకరాచార్యులు, నీ ముందు దేవుడు కనిపించి అలాగే గురువు కనిపించి నువ్వు ఎవరిని మీన్స్ ఎవరితో ఉండాలనుకుంటావు, నువ్వు గురువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావా, దేవుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావా అని అడిగితే ఆయన గురువుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానంటాడు. ఎందుకంటే గురువు యొక్క మాటలను, గురువు యొక్క జ్ఞానంతో దేవుణ్ణి కూడా మనం ప్రసన్నం చేసుకోవచ్చు. అంత శక్తి గురువు కలిగి ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఒక మంచి పురాణాలు అనగా ఒక శ్లోకం కూడా గుర్తొచ్చింది నాకు. తాతౌ రిష్టే నృపః త్రాతః. అంటే మన నాన్నగారి మనం ఏదైనా తప్పు చేసాం, మన ఇంట్లో వాళ్ళ నుంచి అంటే నాన్నగారి నుంచి మనల్ని కాపాడడానికి ఆ కాలంలో చెప్పారు ఈ శ్లోకము. రాజు మనల్ని రక్షించగలడు. అంటే ఈ కాలంలో వీళ్ళు మంత్రులు లేకపోతే పోలీసు వాళ్ళు, ఎవరు వేరే కంట్రీలో పేరెంట్స్ ఏమనంటే పోలీసులకు ఫోన్ చేయొచ్చు, ఇంకా మన దగ్గరకు రాలేదు, అదృష్టం. అలాగే నృపౌ రిష్టే దైవతం. అదే మనం తప్పు చేసాం, రాజు దగ్గర తప్పు చేసాం, ఆ రాజు దగ్గర తప్పు చేసినప్పుడు మనల్ని రక్షించడానికి దేవుడు రావాలి, ఇంకా భగవంతుడు మనల్ని రక్షించగలడు. దైవే రిష్టే గురుహు త్రాత. దేవుడి దగ్గర తప్పు చేశాం మనం, మనల్ని రక్షించడానికి ఎవరు రావాలి, గురువు రావాలి. గురువు రక్షించగలడు, ఆయనకు అంత జ్ఞానము అంత శక్తి ఉంటుంది, జ్ఞాన శక్తి ఉంటుంది. అలాగే గురౌ రుష్టే నా కశ్చన. గురువు గారి దగ్గర కనుక తప్పు చేశామంటే మనల్ని ఎవ్వరూ రక్షించలేరు. ఇది నా మాటలు కాదు, మనకి పురాణాల్లో చెప్పబడింది. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అందరికీ గురు పూజ మహోత్సవం ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ గురువులను అందరూ గౌరవించండి. చూసారు కదండి, ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ గురించి మనం ధనంజయ్ గారి మాటల్లో తెలుసుకున్నాం. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.